ఈ వీడియోలో మనం బైనరీ కన్వర్షన్ గురించి చూద్దాం. మనం నెంబర్స్ ఇవన్నీ రాస్తాం, బట్ బిహైండ్ ద సీన్స్ తెర వెనుక అసలు కంప్యూటర్ వీటిని వన్స్ జీరో కింద ఎలా సేవ్ చేసుకుంటుంది మెమరీలో, వీటన్నిటి వివరాల గురించి చూద్దాము. ఫస్ట్ మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఇంకొక పాయింట్ చెప్తాను. మీ దగ్గర మీరు ఒక ఇంట్లో ఉంటున్నారు అండ్ మీ ఇంటి దగ్గర నుంచి ఇంకొక 1 కిలోమీటర్ వరకు ఇంకా ఏమీ ఇల్లు లేవు. మీ ఇల్లు ఒకటే ఉంది అండ్ ఇంకొక ఇల్లు ఉంది 1 కిలోమీటర్ తర్వాత. మీ దగ్గర ఫోన్స్ లేవు, ఫోన్ లైన్స్ లేవు, ఏమీ లేవు. కానీ ఈ ఇంటి దగ్గర నుంచి ఇంటికి కమ్యూనికేషన్ పంపించాలి అని అనుకుంటున్నారు. నైట్ 8 అయిపోయింది. 8 అయిపోయిన తర్వాత మీరు ఈ ఇంటి దగ్గర నుంచి ఈ ఇంటికి కమ్యూనికేషన్ పంపించాలి. మీరు భోజనం చేస్తారా లేదా అని చెప్పి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు అన్నమాట. మీరు చేస్తాను అని అంటే కనుక మీ ఇంట్లో ఉన్న లైట్ని ఆన్ చేస్తారు. ఎందుకంటే నైట్ కాబట్టి అదంతా నైట్ 8 తర్వాత వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కాబట్టి చీకటిగా ఉంటుంది. మీరు లైట్ వేయంగానే ఆ ఏరియాలో ఇంకేమీ ఉండవు కాబట్టి మీ ఇంట్లో ఇంకొక ఇంటికి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. లైట్ వెలిగితే కనుక క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, లైట్ వెలిగితే డిన్నర్ కావాలి, భోజనం కావాలని చెప్పి. ఒకవేళ లైట్ ఆఫ్ చేస్తే డిన్నర్ వద్దు అని చెప్పి. సో మీరు ఒక బల్బ్ ఆన్ ఆఫ్తో ఒక కమ్యూనికేషన్ అనేది ఇంకొక ఇంటికి చేరవేయగలుగుతున్నారు. అవునా? సేమ్ ఇదే కాన్సెప్ట్ మన బిహైండ్ ద సీన్స్ అంటే కంప్యూటర్లో కూడా జరుగుతుంది అన్నమాట. బట్ ఎగ్జాక్ట్లీ రెండింటి మధ్య అలా కాదు. ఒక బల్బ్ తీసుకొని దాన్ని ట్రాన్సిస్టర్ అంటారు అంటే బిహైండ్ ద సీన్స్ ట్రాన్సిస్టర్ పనిచేస్తుంది అనమాట. ఆ ట్రాన్సిస్టర్ ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ లాగా పనిచేస్తుంది అనమాట. ఆన్ అయితే గనక 1 అని, ఆఫ్ అయితే గనక జీరోస్ అని చెప్పి. సో మనం రాసుకునే ఈ ఎంటైర్ డేటా ఏదైతే మీరు వెబ్ పేజెస్లో కానీ లేకపోతే కంప్యూటర్స్లో కానీ ఇవన్నీ కనిపిస్తున్న నెంబర్స్ కానీ లేకపోతే క్యారెక్టర్స్ కానీ వీటన్నిటికీ ఎండ్ ఆఫ్ ద డే దాన్ని బైనరీ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. అండ్ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నెంబర్స్ని బైనరీ కింద కన్వర్ట్ చేస్తుంది. ఒకవేళ క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి, అంటే ఏబిసిడి ఇట్లాంటి, ఈవెన్ మీరు ఈ నెంబర్ని ఇన్వర్టెడ్ కామర్స్లో రాస్తే దాన్ని కూడా క్యారెక్టర్ అంటారు అనమాట. ఓకే, ఇట్లాంటి వాటిని బైనరీ కింద డైరెక్ట్గా కన్వర్ట్ చేయకోకుండా యాస్కీ టేబుల్ అని చెప్పి ఉంటుంది అన్నమాట, ప్రీ డిఫైన్డ్. ఆ యాస్కీ టేబుల్ని బైనరీ కింద కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. సో ఇలాగ మనకి మేజర్గా ఉండేవి రెండు, ఐదర్ ఇంటీజర్స్ లేకపోతే క్యారెక్టర్స్ కదా కంప్యూటర్లో మనకి ఏదైనా లాంగ్వేజ్ కానీ వీటి గురించి తెలుసుకోవడానికి. ఓకేనా? ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ ఈ లాజిక్ చూసామాట. ఒక బల్బ్ ఉపయోగించుకొని మీరు ఎన్ని డెసిషన్స్ తీసుకోగలరు? రెండు డెసిషన్సే కదా, అయితే అవునని లేకపోతే కాదని చెప్పి. అదే మీ దగ్గర రెండు ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఒక ఇంట్లో ఒక బల్బ్ ఉంది అండ్ ఇంకో ఇంట్లో ఇంకొక బల్బ్ ఉంది. అండ్ రిసీవ్ చేసుకునే కమ్యూనికేషన్ రిసీవ్ చేసుకునే వాళ్ళు ఒకళ్ళే ఉన్నారన్నమాట. సో ఈ ఇంటి దగ్గర నుంచి రెండు, ఆ ఇంటి దగ్గర నుంచి రెండు. సో టోటల్గా మీరు ఎన్ని కాంబినేషన్స్ లేకపోతే ఎన్ని సిగ్నల్స్ పంపించవచ్చు? 4 వేస్లో. ఎగ్జాంపుల్, ఈ ఇంట్లోనూ లైట్ వేసి ఆ ఇంట్లోనూ లైట్ వేస్తే నాకు భోజనంతో పాటు అడిషనల్గా ఇంకేమైనా కావాలి అంటే మజ్జిగో లేకపోతే ఎక్సెస్ ఇంకా బిర్యానీయో ఎక్సెస్ కావాలని చెప్పి. రెండు ఇంట్లోనూ లైట్ ఆఫ్ చేస్తే ఫుడ్ వద్దని చెప్పి. ఒక ఇంట్లోనే లైట్ ఆన్ చేసి ఇంకో ఇంట్లో లైట్ ఆఫ్ చేస్తే, అంటే ఎగ్జాంపుల్ ఫస్ట్ రైట్ ఇంట్లో ఆన్ చేసి తర్వాత లెఫ్ట్ ఇంట్లో ఆన్ చేస్తే నాకు ఓన్లీ ఫుడ్ కావాలి. ఒకవేళ రైట్లో ఆఫ్ చేసి లెఫ్ట్లో ఆన్ చేస్తే ఓన్లీ బిర్యానీ కావాలని చెప్పి. సో ఇలాగా మనం కమ్యూనికేట్ చేయొచ్చు అన్నమాట. అంటే ఈ ఆన్ అండ్ ఆఫ్ ఉపయోగించి మనం మల్టిపుల్ వేస్లో అంటే మనకు కావాల్సిన విధంలో కమ్యూనికేట్ చేయొచ్చు అన్నమాట. ఒక భావాన్ని వేరే ఒక చోటకి కమ్యూనికేట్ చేయొచ్చు అన్నమాట. సో బట్ బిహైండ్ ద సీన్స్ లేకపోతే ఎండ్ ఆఫ్ ద డే మనకి ఒక బల్బ్ తీసుకుంటే బేసిక్గా ఒక స్టార్ట్ అయ్యేది ఒకటి కదా. సో అది తీసుకుంటే దానికి ఉన్న కాంబినేషన్స్ ఏంటి? అయితే ఆన్ లేకపోతే ఆఫ్. ఓకే, అండ్ మీకు ఇందాక చెప్పాను కదా ట్రాన్సిస్టర్స్ అని చెప్పి. ఈ ట్రాన్సిస్టర్స్ కూడా ఆన్ అండ్ ఆఫ్ అని చెప్పి పనిచేస్తుంది అనమాట. ఓకే,
సో అలాగా ఒక బల్బ్ తీసుకుంటే దాన్ని ఒక బిట్ అంటారు అనమాట. ఇలాంటి బల్బ్నే ఒక 8 బల్బ్స్ తీసుకున్నాం అనుకోండి. ఆ 8 బల్బ్స్ ఆన్ అండ్ ఆఫ్ ఇలాగా డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తే మనం ఎన్ని కాంబినేషన్స్ లేకపోతే డిఫరెంట్ వేస్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే 255 వేస్లో మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు అన్నమాట. ఓకే. అయితే ఇప్పుడు ఆ 255 ఎలా వచ్చిందో చూద్దాం. ఓకే. సో నేను మీకు ఈచ్ బల్బ్ యొక్క మినిమం వేస్ ఆఫ్ లేకపోతే మినిమం వేలో కమ్యూనికేట్ చేయడానికి ఎన్ని ఉన్నాయంటే రెండు ఉన్నాయి కదా, అయితే ఆన్ లేకపోతే ఆఫ్ అని అనుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ ఆ, నేను వాల్యూస్ రాశాను, పొజిషన్స్ రాశాను అనమాట. ఓకేనా. ఫస్ట్ 0, తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7 అని చెప్పి రాశాను అనమాట. కంప్యూటర్లో మనకి జనరల్గా 1 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వ అన్ని 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి 0, 1, 2, 3, 4, 5, 6, 7 వరకు రాశాను అనమాట. బట్ ఓవరాల్గా యాడ్ చేసుకుంటే ఇవి 8 పొజిషన్స్ అన్నమాట. సో ఇలా 8 బిట్స్ కలిపితే దాన్ని 1 బైట్ అంటారు అనమాట. ఓకేనా. నా ఈచ్ పొజిషన్కి మీకు 0 దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు 2 పవర్ 0 మనకి ఏ ఏ బిట్కైనా రెండు మినిమం పాసిబుల్ వేస్లో మనం కమ్యూనికేట్ చేయొచ్చు కాబట్టి 2 అని చెప్పి ఉపయోగించుకుంటాను. ఇక్కడ 2 పవర్ 0 ఎంత మ్యాథమెటికల్లీ 1, 2 పవర్ 1 2, అదే 2 పవర్ 2 అయితే 4. ఇప్పుడు ఇక్కడ చూడండి, నా దగ్గర ఈ ప్రస్తుతానికి ఈ 0, 1 అనేది పక్కన పెట్టండి. నా దగ్గర ఒక బల్బే ఉంది. దాంతో నేను రెండు రకాల కమ్యూనికేషన్ ఇవ్వచ్చు. ఒకటి ఏంటంటే భోజనం చేస్తాను, ఇంకోటి వద్దనని చెప్పి. అదే నా దగ్గర రెండు బల్బులు ఉన్నాయనుకోండి, అంటే 2 హౌసెస్లో 2 బల్బ్స్ ఉన్నాయనుకోండి, టోటల్ వే ఆఫ్ కమ్యూనికేషన్ నేను ఎన్ని చెప్పచ్చు, 4 చెప్పచ్చు అన్నమాట. అలాగే 3 ఉంటే 8 చెప్పచ్చు. అలాగా 7 ఉంటే 128 చెప్పచ్చు. ఓకే. నా ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో ఈ వేని, ఈ పొజిషన్స్ని, లేకపోతే ఈ ఎండ్ ఆఫ్ ద డే ఈవెన్ మన కంప్యూటర్స్లో కూడా ట్రాన్సిస్టర్స్ ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది కాబట్టి ఇలాగా మనం పొజిషన్స్ రాసుకొని వాటి వాల్యూస్ 2 పవర్ 0 అంటే 1, 2 పవర్ 1 అంటే 2 ఇలా రాసుకున్నమాట. ఇలా బిట్ పొజిషన్స్ వాల్యూ రాసుకోవటం వలన మనం ఏ నెంబర్స్నైనా కానీ బైనరీలోకి కన్వర్ట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అందుకనే నేను ఈ టేబుల్ని ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ముందు మీకు ఆ ఉదాహరణ ఇచ్చాను అనమాట. అండ్ 1 బైట్ అంటే 8 బిట్స్ అనేది కూడా మీకు ఎలా వచ్చిందో చెప్పాను కదా. నౌ ఈ 8 బిట్ రిప్రజెంటేషన్ ఉపయోగించుకునే మన డెసిమల్ వాల్యూస్ని బైనరీ కింద కన్వర్ట్ అవుతాయి అన్నమాట. అండ్ చూడండి, బల్బ్ ఒక్కటే ఆన్ అయింది అనుకోండి 1 అని చెప్పి, అండ్ సెకండ్ బల్బ్ ఒక్కటే ఆన్ అయింది, ఫస్ట్ బల్బ్ కంప్లీట్ ఆఫ్ అయి ఉంటే కనుక 2, ఫస్ట్ బల్బు సెకండ్ బల్బు రెండు ఆన్ అయి ఉంటే కనుక 3, అలాగే ఫస్ట్ బల్బు సెకండ్ బల్బు ఆన్ అయ్యి థర్డ్ బల్బ్ సారీ ఆఫ్ అయ్యి థర్డ్ బల్బ్ ఒకటే ఆన్ అయితే 4. ఇలాగా మనకి నెంబర్స్ అన్నిటిని బైనరీ కింద కన్వర్ట్ చేయొచ్చు అన్నమాట. ఓకే. సపోజ్ ఇందాక మీకు చెప్పాను కదా, ఒకవేళ అన్ని బల్బులు మన దగ్గర ఉన్నాయి అన్ని ఆన్ అయ్యి ఉండే కనుక దాని వాల్యూ కింద కన్వర్ట్ చేయాలంటే ఎంత వాల్యూ వస్తుంది. ఇప్పుడు చూడండి, 2 పవర్ 0 ఉంది కదా, అది అది కూడా ఆన్ అయింది. అంటే ఇక్కడ ఆన్ అయిన ఉన్న ఇన్ఫర్మేషన్ అన్ని నేను మీకు ఇక్కడ కింద బైనరీ కింద ఇచ్చాను అనమాట. ఓకే. అన్ని 1 1 1 1 1 ఉంటే కనుక అన్ని ఆన్ అయినా, అన్ని బల్బ్స్ ఆన్ అయినా అర్థం. సో అన్నీ ఆన్ అయినాయి అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు 2 పవర్ 1 ఉంది కదా, సారీ 2 పవర్ ఇది ఇక్కడ చూడాలి పొజిషన్స్ అనేవి. 2 పవర్ 0 ఉంది కదా, 2 పవర్ 0 ఎంత అయింది, 1 అయింది. 2 పవర్ 1 ఎంత అయింది, 2 అయింది కదా. ఆన్ అని ఉంటే గనక ఈ వాల్యూ తీసుకో, ఆఫ్ ఉంటే గనక ఈ వాల్యూ తీసుకోవద్దు అని దాని అర్థం. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ అన్ని ఆన్ అయిన ఉన్న సందర్భంలో చూసామాట. ఆ కోడ్ స్పేస్ స్టాప్ అయిపోయింది, ఐ మీన్ రిఫ్రెష్ అవుతుంది. 1 సెకండ్. యా, కోడ్ స్పెక్స్ మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. సో
ఇక్కడ అన్ని బల్బ్స్ ఆన్ అయితే గనక ఇప్పుడు చూడండి, ఆన్ అయితే ఆ పైన ఉన్న వాల్యూని తీసుకోమని చెప్తున్నాం. ఒకవేళ ఆఫ్ ఉంటే గనక ఆ వాల్యూ తీసుకోవద్దని అని చెప్తున్నాం. ఓకేనా? అది వాల్యూ తీసుకోవాలా లేదా అని చెప్పి దేనిపైన ఆధారపడి ఉంటుంది? బైనరీ పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవన్నీ ఆన్లో ఉన్నాయి అనుకోండి. సో అన్ని వాల్యూస్ని తీసుకొని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 255 వచ్చింది. సో ఈ 8 బిట్స్ అనేది అన్ని ఆన్లో ఉంటే గనక ఈ మనకి వాల్యూ 225 అన్నమాట. ఇప్పుడు 225 అనే నెంబర్ని మనకి బైనరీలో రాసుకోవాలని అనుకుంటే గనక 8 బిట్ బైనరీలో రాసుకోవాలనుకుంటే కనుక ఇలాగా అన్ని వన్స్ అని రాస్తే అది 255 అని చెప్పి అర్థం అన్నమాట. ఓకేనా? అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఇవన్నీ జీరోస్ ఉన్నాయి, ఓన్లీ ఇది ఒక్కటే ఆన్ ఉంది. ఓకేనా? అప్పుడు వాల్యూ ఎంత? 2 పవర్ 0 1 కదా, 1. సో ఇక్కడ వాల్యూస్ ఇవన్నీ 0 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ అయ్యి 1 ఉంటుంది. సో టోటల్గా 1 ఉంది. సో అది నేను చెప్పింది కరెక్టా లేదో ఇక్కడ చూద్దాం. నేనేమన్నాను, ఇక్కడ ఆల్ 7 జీరో అయి ఉండాలి, ఇక్కడ ఒకటే 1 ఉండాలి. 1 ఉంటే దాని వాల్యూ 1 అని చెప్పి. ఇక్కడ చూడండి, ఆల్ 7 జీరోస్ ఉన్నాయి అండ్ ఇక్కడ 1 ఆన్ అయి ఉంది. దాని వాల్యూ ఎంత అయింది? 1 కదా. మ్యాచ్ అయిందా? ఓకే. అలాగా ఒక బైనరీ వాల్యూ ఉపయోగించి ఆ వాల్యూస్ కింద 2 పవర్ వాల్యూస్ ఉపయోగించి అండ్ నెంబర్ ఎలా అవుతుందో చూసాం కదా. ఇప్పుడు నేను ఇంకొక నెంబర్ని తీసుకొని డైరెక్ట్గా నేను బైనరీకి ఎలా కన్వర్ట్ చేయాలో కూడా చెప్తాను అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను 303 అని చెప్పి ఒక నెంబర్ తీసుకున్నాను అనమాట. ఆ నెంబర్ని నేను బైనరీలోకి రాయాలి అని అంటే కనుక ఏం చేస్తానంటే 303ని ఫస్ట్ మనకి ఏదైనా 2 వేస్లో ట్రాన్సిస్టర్ అనేది ఆన్ ఆఫ్, స్విచ్ ఆన్ ఆఫ్ అనేది ఉంటుంది కాబట్టి అందుకనే డివైడెడ్ బై 2 తీసుకున్నాను. ఓన్లీ 2 పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి ఈ 2 పాసిబిలిటీస్ని ఫస్ట్ 303 అనే నెంబర్ని నేను బైనరీకి కన్వర్ట్ చేయాలంటే 2తో డివైడ్ చేస్తే నాకు ఎంత బ్యాలెన్స్ వచ్చింది? రిమైండర్ సారీ, ఎన్ని ఎన్ని టైమ్స్ పోయింది? 303 2లో 151 టైమ్స్ పోయింది. ఓకే. 151 టైమ్స్ పోయి ఇంకా రిమైండర్ ఎంత మిగిలింది? 1 మిగిలింది. అంతే కదా. ఇప్పుడు 2ని 303ని క్యాన్సిల్ చేసాం అనుకోండి. 3లో 1 టైమ్స్ పోద్ది. 1 0 ఉంది, 5. 2 5s 10. ఓకేనా? మళ్ళీ 3లో ఎన్ని టైమ్స్ పోద్ది? 1 టైం పోద్ది. ఇంకెంత రిమైండర్ ఉంది? 1. ఆ రిమైండర్ ఇక్కడ పెట్టాను. ఓకేనా? ఇది ఇంకా ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయింది? 151. ఓకే. ఇలాగా ఈ 151ని మళ్ళీ తీసుకున్నాను. తీసుకొని 2తో డివైడ్ చేశాను. 75 టైమ్స్ పోయింది అండ్ బ్యాలెన్స్ రిమైండర్ 1 వచ్చింది. అండ్ ఇలాగా నేను ఏం చేశాను, టిల్ చివరికి మనకి 0 టైమ్స్ క్యాన్సిల్ అయ్యేంత వరకు తీసుకున్నాననమాట. 75ని మళ్ళీ 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే 37. ఇక్కడ రిమైండర్ వచ్చిందని ఇక్కడ 1. ఈ రిమైండర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒక్కసారి నేను ఇలా చిట్ట చివరికి 2/2 వచ్చిందనుకోండి. ఇది 2 2లో ఎన్ని టైమ్స్ పోద్ది? 1 టైమ్ క్యాన్సిల్ అయిద్ది. ఇంకా మనకి ఇక్కడ రిమైండర్ క్యాన్సిల్ అయిన తర్వాత రిమైండర్ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. అందుకని ఇక్కడ 0 వచ్చింది. ఓకేనా? ఈ 1 ఉంది కాబట్టి ఈ 1ని ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయిందో అది కూడా తీసుకొని 2 అనేది 1లో పోదు. ఇంకా పోకపోతే దానికి ఫైనల్‌గా మనం ఇక్కడ 0 అని చెప్పి తీసుకుంటాము. 0 అని చెప్పి తీసుకున్న తర్వాత ఇక్కడితో క్యాలిక్యులేషన్ అయిపోద్ది. ఎప్పుడైతే మనకి 0 టైమ్స్ క్యాన్సిలేషన్ వచ్చిందో అక్కడితో ఆగిపోయినట్టు. అండ్ ఈ 1 అయితే రిమైండర్ ఇక్కడ స్టిల్ ఉంటది కాబట్టి ఆ రిమైండర్‌ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో నౌ ఇక్కడ మనం రాసుకున్న ఈ నంబర్స్ అదే వచ్చిన ఈ రిమైండర్ వాల్యూస్ అన్నీ కింద నుంచి ఇప్పుడు ఓకేనా? ఇలా రాసుకోవాలి. లెఫ్ట్ నుంచి రైట్‌కి రాసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి 1 నా లెఫ్ట్‌లో ఫస్ట్ రాసుకున్నాను. తర్వాత 0 0 ఇక్కడ 0 0 రాసుకున్నాను. తర్వాత ఇక్కడ 1 వచ్చింది. ఆ 1 ఇక్కడ రాసుకున్నా. అలాగే టిల్ ఈ చివరి వరకు ఇలా రాసుకున్నానన్నమాట. ఈ వాల్యూస్ అన్నిటిని 303 ఎలా అయినాయి అంటే ఈ 10001ని నేను ఇక్కడ నా బైనరీ ప్లేస్‌లో పెట్టుకున్నానన్నమాట. ఓకేనా? ఇక్కడ చూడండి. నా బైనరీ స్పేస్‌లో పెట్టుకొని ఈ పొజిషన్స్ చూడండి. ఇక్కడి నుంచి స్టార్ట్ అయినాయి 0 2 0 1 2 3 4 5 6 అని చెప్పి ఇక్కడ దాకా 8 వరకు పొజిషన్స్ వచ్చినాయన్నమాట. ఇప్పుడు 2 పవర్ 0 ఎంత అయింది ఇది? 2 పవర్ 0 1. 2 పవర్ 1 ఎంత అయింది? 2. 2 పవర్ 2 ఎంత అయింది? 4. 2 పవర్ 3 ఎంత? 8. అలాగే 2 పవర్ 8 ఎంత? 256. ఇక్కడ వరకు అయింది కదా. నా ఈ బైనరీ వాల్యూస్ యూస్ చేసుకొని ఏ వాల్యూ తీసుకోవాలి, ఏ వాల్యూ తీసుకోకూడదు అని చెప్పి అర్థం కదా. ఇప్పుడు చూడండి, ఇది 1 ఉంది అంటే ఇది కన్సిడర్ చేయాలి ఈ వాల్యూ. సో ఇక్కడ చూస్తే
క్యాపిటల్ రాస్తా. ఓకేనా? ఈ వన్ అనే వాల్యూని తీసుకోవాలి. సో ఇక్కడ 1 ప్లస్ తర్వాత ఇక్కడ 1 ఉంది, సో ఈ 2 తీసుకోవాలి. 2 ప్లస్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 తీసుకోవాలి. 1 ఉంటే తీసుకోమని చెప్పి, లేకపోతే వద్దని చెప్పి. ఇక్కడ 1 ఉంది, 8 తీసుకోవాలి. 8 తీసుకుని అలాగే ఇక్కడ 0 ఉంది, 16 తీసుకోకూడదు. 0 ఉంది కాబట్టి ఇక్కడ 1 ఉంది, 32 తీసుకున్నాం. అండ్ ఇక్కడ 0 ఉంది కాబట్టి 64, ఇక్కడ 0 అయింది కాబట్టి 128, ఈ రెండు ఇగ్నోర్ చేసి, అండ్ ఇక్కడ 1 ఉంది కాబట్టి 256. సో నా ఇవన్నీ నేను మీకు క్యాలిక్యులేట్ చేస్తే 256 ప్లస్ 32 ప్లస్ 8 చూడండి ఇక్కడ 3 2 ప్లస్ 3 2 ప్లస్ 1 3 3 ప్లస్ 4 7 7 ప్లస్ 8 15 15 ప్లస్ 32 47 47 ప్లస్ 356 303 303 వచ్చిందా? ఇలాగా ఒక నెంబర్ని బైనరీ వేలో ఇలా రాసుకుంటాము. ఆ బైనరీని మళ్ళీ మనం బ్యాక్ టు నెంబర్ ఎలా చేస్తామనంటే ఈ వాల్యూస్ని ఆ పొజిషన్ బేస్ మీద, సారీ, ఈ బైనరీ బేస్ మీద ఏ వాల్యూ తీసుకోవాలి లేదు అని చెప్పి చూసుకొని మళ్ళీ కన్వర్ట్ చేసుకుంటాం. ఇలాగ ఒక నెంబర్ని బైనరీలో రాసుకుంటాం, బైనరీలో ఉన్నదాన్ని నెంబర్లో కన్వర్ట్ చేయటం ఇలా జరుగుతుంది అన్నమాట. ఓకేనా? కానీ ఇక్కడ మీరు గమనిస్తే నేను ఇందాక మీకు ఒక మాట చెప్పాను. ఏంటిదనంటే 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్ అని చెప్పాను అనమాట. ఇక్కడ 8 బిట్స్ ఇక్కడ దాకా 0 నుంచి 7 దాకా 8 బిట్స్ కదా. ఈ బిట్ అని అవ్వంగానే మనకి కంప్యూటర్లో ఏం తీసుకుంటుంది? 1 బైట్ కింద తీసుకుంటుంది కదా. అండ్ అలాగే మనం 4 బైట్స్ అని అంటే 32 బిట్. మనం ఎప్పుడైతే సిస్టమ్ కొనుక్కుంటామో అప్పుడు మనం 32 బిట్ 64 బిట్ అని చెప్పి అనుకుంటాం కదా, అది ఇదే అన్నమాట. అది ఎన్ని వేస్లో ఈ ప్రాబబిలిటీ అదే ఛాన్సెస్లో ఈ నెంబర్ అనేది క్యాలిక్యులేట్ చేయగలదు, ఎంత క్యాపబిలిటీ అని. అంటే ఈ బిట్స్ పెరిగే కొద్దీ నెంబర్ క్యాలిక్యులేషన్ అనేది మనకు పెరుగుతుంది కదా. అందుకనే మనం బిట్ని చూసుకుంటాం అన్నమాట. 32 బిట్ విండోస్ 32 బిట్ లేకపోతే 64 బిట్ సపోర్ట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఏ బిట్కి సపోర్ట్ చేస్తుంది అని చెప్పి ఆ స్పెసిఫిక్ వర్షన్ మనం డౌన్లోడ్ చేసుకుంటాం కదా, అప్పుడు ఈ బిట్స్ అనేవి ఇవన్నీ చూసుకుంటాం కదా, అది దీని రీజన్. అండ్ ఇంకొక ఎప్పుడు ఈ బిట్స్ గురించి లేకపోతే బైట్స్ గురించి చూస్తామంటే మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇనీషియల్గా మీకు గుర్తుందా, ఇంట్ అనేది క్యార్ అనేది 1 బైట్ లేకపోతే ఇంట్ అనేది 4 బైట్స్. ఒబ్వియస్లీ ఇన్ జనరల్గా అలా ఉంటుంది, బట్ ఎండ్ ఆఫ్ ద డే కంపైలర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. సో ఆ 4 బైట్స్ అనేది ఇది మాట. ఒక 4 బైట్ అని అంటే 32 బిట్స్ కలిపితే ఒక 4 బైట్ అవుతుంది అన్నమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే మనం 8 బిట్స్కే ఇక్కడ వరకు క్యాలిక్యులేషన్ అయిపోయింది అన్నమాట. ఓకేనా? మరి మనం 303 రావాలి అని అంటే ఏం చేయాలి? ఈ 1 అనేది ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ బిట్ నుంచి కంటిన్యూ అయింది. అందుకని ఇక్కడ నెక్స్ట్ బిట్లో స్టార్టింగ్ వచ్చింది. మిగతా అన్ని ఇక్కడతో మనకి 303 వాల్యూస్ వచ్చేసింది, టోటల్ వచ్చేసింది కాబట్టి మిగతా అన్ని జీరోస్ ఉన్నాయి అన్నమాట 4 బైట్స్లో. ఓకేనా? నా మన కంప్యూటర్లో ఎప్పుడైతే ఇప్పుడు ఇంటీజర్ అని చెప్పి నేను ఇక్కడ డిఫైన్ చేశాను అనుకోండి, ఎక్స్ వేరియబుల్ ఇంటీజర్ అని చెప్పి 303 అని చెప్పి డిఫైన్ చేశాను అనుకోండి, కంప్యూటర్లో దీన్ని ఎక్స్ వేరియబుల్ని ఎలా స్టోర్ చేసుకున్నాను ఉంటుందంటే ఈ 303 అనేది ఈ బిట్స్ ఇవన్నీ అసలు ఇంటీజర్ అనేది 4 బైట్స్ కదా. ఓకే, ఈ 4 బైట్స్లో ఫస్ట్ బైట్ అడ్రస్, ఈ మెమరీ అడ్రస్ ఏదైతే ఉంటుందో అది స్టోర్ చేసుకుంటుంది అనమాట. దానికి ఈ వాల్యూ అసైన్ చేస్తుంది 303 అని చెప్పి. ఓకేనా? ఎక్స్ వేరియబుల్ అని చెప్పి మనం డిఫైన్ చేస్తే ఏమవుతుంది? ఈ అడ్రస్ ఫస్ట్ది అంటే మనకి ఇక్కడ 4 బైట్స్ ఉన్నాయి, కానీ ఫస్ట్ బైట్ యొక్క అడ్రస్ మనం బైట్ అడ్రస్ ఎలా చూస్తామంటే రైట్ టు లెఫ్ట్ చూస్తామన్నమాట. ఫస్ట్ అడ్రస్, సెకండ్ అడ్రస్, థర్డ్, ఫోర్త్. ఓకేనా? ఈ ఫస్ట్ అడ్రస్ని తీసుకుంటుంది. ఎప్పుడైతే కంప్యూటర్కి రాగానే ఫస్ట్ అడ్రస్ చూడంగానే ఇది 4 బైట్స్ కాబట్టి రెస్ట్ ఆఫ్ ద వాల్యూస్ని కూడా చూసుకుంటుంది అన్నమాట. ఇన్స్టెడ్ ఆఫ్ ఇది మొత్తం ఆ ఇంటీజర్కి అసైన్ చేసే బదులు ఇది ఒక్కటే అసైన్ చేస్తుంది. ఓకే, బిహైండ్ ద సీన్స్ ఇది జరుగుతుంది. అండ్ నా ఇందాక మీకు ఈ పాయింటర్స్ ఇంట్రోలో డిస్కస్ చేసుకునేటప్పుడు మీకు ఒక మాట చెప్పాను అనమాట. ఎప్పుడైతే మనం ఒక వేరియబుల్ని స్ట్రాంగ్ టైప్ ఎందుకు ఉండాలి అని చెప్పాను కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంట్ వేరియబుల్ ఎక్స్ వేరియబుల్ ఏమవుతుంది 303 అని చెప్పి
నేను ఒక వాల్యూ అసైన్ చేశాను. కానీ నేను నా పాయింటర్ డిఫైన్ చేసేటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ఇంట్ అని చెప్పి తీసుకోకుండా క్యార్ అని చెప్పి తీసుకున్నాను అనుకోండి, ఏమవుతుంది? ఈ క్యార్ అని చెప్పి తీసుకొని ఇందులో ఎక్స్ వేరియబుల్ అని అంటే ఏంటిది? మనం ఇప్పుడే చెప్పుకున్నాం, వీటి అడ్రస్ కదా. ఈ అడ్రస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా దీని అడ్రస్. ఓకే, ఇది అందులో స్టోర్ అయ్యి ఉంటుంది. అండ్ ఇంట్ అయితే కనుక రెస్ట్ ఆఫ్ ద మొత్తం 4 బైట్స్ యొక్క అడ్రస్ తీసుకొని అందులో వాల్యూస్ని యాడ్ చేసి మనకి 303 అని ఇస్తుంది. కానీ క్యారెక్టర్ అని రాయంగానే ఏమవుతుంది? మనకి క్యారెక్టర్ సి లాంగ్వేజ్లో క్యారెక్టర్ అనేది ఏంటిది? 1 బైటే కదా. సో 1 బైట్ అంటే ఓన్లీ ఇది ఒకటే తీసుకుంటుంది అండ్ రెస్ట్ ఆఫ్ ద ఇదంతా వదిలేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఈ వాల్యూ ఇక్కడ ఉంది కదా, 0010 111 ఇలా, అదే 1111 అని చెప్పి ఈ బైనరీ పొజిషన్ ఉంది కదా. ఈ పొజిషన్ ఒక్కటే తీసుకుంటే మనకి 303 అనేది వాల్యూ క్యార్తో కన్వర్ట్ చేయటం వల్ల ఏమవుతుంది? ఏమవుతుందనంటే ఇక్కడ చూడండి, వీటినే నేను బైనరీ పొజిషన్స్ కింద ఇక్కడ రాసుకున్నాను. వాటి పొజిషన్స్ని బట్టి ఈ వాల్యూస్ని అన్నిటిని తీసుకున్నాను. ఇక్కడ 111 అన్ని ఇక్కడ ఉన్నాయి కాబట్టి 1+2+4+8 తీసుకున్నాను. అండ్ 0 ఉంది కాబట్టి 16 వదిలేసాను. ఇక్కడ 1 ఉంది కాబట్టి 32 తీసుకున్నాను. అండ్ రెస్ట్ 0 కాబట్టి ఇవన్నీ వదిలేసాను. ఇవన్నీ యాడ్ చేసుకుంటే ఏమైంది? 47 అయింది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే మనం క్యారెక్టర్ అయితే ఎప్పుడైతే డిఫైన్ చేస్తామో 1 బైట్ కదా. సో ఈ 4 బైట్స్లో ఓన్లీ 1 బైటే తీసుకుంటుంది. ఆ 1 బైట్ని ఇక్కడ 303 ఉండాల్సిన వాల్యూని మనం 1 బైటే తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ ఏమొస్తుంది? టోటల్ 47 అని వస్తుంది. అవునా? సో ఈ వాల్యూని 47 అని చెప్పి రాంగ్గా చూపిస్తుంది. మనం ఎప్పుడైతే 303 అని చెప్పి కావాలనుకుంటామో కానీ అది సిస్టమ్ 47 కింద ట్రీట్ చేస్తుంది. ఇది రాంగ్ కాబట్టి అందుకనే మనం ఈ స్ట్రాంగ్ టైప్స్ అనేది ఫాలో అవుతాం. ఇంటిని ఇంటిగానే మనం డిఫైన్ చేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ క్యారెక్టర్కి బదులు. సో ఈ క్యారెక్టర్ తీసుకుంటే ఈ 303 అనేది 47 యాజ్ పర్ దిస్ క్యాలిక్యులేషన్ 47 అయిందా లేదా అని చెప్పి చూద్దామా అండి. ఇక్కడ నేను ప్రింట్ఎఫ్ అని రాసి ఈ ఫార్మాట్ స్పెసిఫైర్ ఇచ్చాను. ఈ మన ఎల్పి అనేది డీరిఫరెన్స్ చేస్తున్నాను. డీరిఫరెన్స్ అయితే 303 రావాలి. కానీ ఇక్కడ క్యారెక్టర్ అని చెప్పి కన్వర్ట్ చేయడం వల్ల 47 వస్తుందని అని చెప్పి మనం అనుకుంటాం. అది వచ్చిందో లేదో మనం చూద్దాం. రన్ చేస్తున్నాను ప్రోగ్రామ్ని. కోడ్ రన్ అయింది. టెర్మినల్లోకి వెళ్ళాను. చూసారా 47 అని. మనం యాక్చువల్గా అయితే 303 స్టోర్ చేసాం. కానీ చివరికి అది ఎలా తీసుకుంటుంది? 47 అని చెప్పి. అందుకనే స్ట్రాంగ్ టైప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్స్టెడ్ ఆఫ్ క్యారెక్టర్ బదులు మనం ఇంట్ అనే చెప్పే ఇవ్వాలన్నమాట. అది రీజన్. ఓకే, అండ్ రన్ చేసి చూస్తున్నాను. ఇప్పుడు ఇంట్ అని చెప్పి తీసుకోవటం వల్ల మనకి 303 బ్యాక్ వచ్చేసింది. ఓకేనా? ఇది రీజన్ అన్నమాట. సో ఈ వీడియోలో ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను పాయింటర్ అర్థమెటిక్స్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.